మారుస్తే బాగుండేది. బంధు పథకాల ప్రభావం పార్టీపై పడింది. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూటగట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ, బీఆర్ఎస్ కే లాభం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇగో చింత చచ్చిన పులుపు చావదని చూసిండ్రా గట్టుంది కేటీఆర్ సార్. అయ్యో తప్పు చేసిన వెంట ఇక సరిదిద్దుకోవాల్సిందే. ఇగో ఈ జనాలు కుళ్ళిపోతు జనాలు. తెలంగాణ ప్రజలు ఒకప్పుడు ఏమో గుండెల్లో పెట్టుకునేటోళ్ళు వాళ్ళు చేపట్టే ఈ రోజు మేము ఇక్కడ దాకున్నా మీ అభిమానం అని చెప్పిన కేటీఆర్ సార్ ఇప్పుడు మీరు కుళ్ళుకుంటారట. ఒకరికి ఇస్తే పక్కన వాళ్ళు కుళ్ళుకొని ఈర్ష్యపడి ఇగో ఒక పక్కింటోడికి ఇచ్చింది కదా మాకేయలేదా దానికి మీ ఓటు వేసేదని మీరు ఓటు వేయలేదు కదా బాబా ఏం చెప్పినావు. ఇక త్రిముఖ పోటీ ఉంటది దాంట్లో మేమే గెలిచేదట. ఇదినే కదా చింత వచ్చిన పులుపు సావదని సామెతతో పోలుస్తారు. ఇక్కడ దాకా జరిగింది. ఇప్పటికైనా తప్పు చేసినాం అని ఒప్పుకున్నాక ఈ పథకాలు అనేవి ప్రజలను ప్రలోభపెట్టవు అని తెలుసుకున్న తర్వాత ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే మంచిగా ఉంటది కదన్నా. ఆమ్యామ్యాలు తీసుకోకుండా ఉండడం, మీ పార్టీ నాయకులే పథకాలకు సంబంధించి ఆళ్ళు ఇచ్చుకోవడం, ఎమ్మెల్యేలకు విచ్చలవిడి స్వేచ్ఛించి అధికారులను బందీకాలలో పెట్టడం, తెలంగాణ ప్రజలకు ప్రగతి భవన్ కంచెలను అడ్డుపెట్టి రాకుండా చేయడం, ఇవన్నీ కదా మీ పాలన. ఈ 9.5 ఏళ్లకి పశ్చాత్తాపం ఎప్పుడైనా కనిపించిందా? పదవి పోతే తప్ప పశ్చాత్తాపం రాదట. గట్టుంది రాజకీయ నాయకుల పరిస్థితి. కేటీఆర్ అన్న త్రిముఖ పోరు ఏమో గాని జుట్లు పట్టుకొని ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ ఖాళీ చేసేసారు కదా. అదే ఎక్కడ తెలంగాణ భవన్ లో జుట్లు పట్టుకొని కొట్టుకుంటామట మాజీలు. ముందు పార్టీలో సమన్వయం పెంచుకుంటే తప్ప ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేదంతా మేకపోతు గాంభీర్యమే అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పకూడదు, ఇక లోక్సభ ఎన్నికల్లో ముచ్చట్లు చెప్తాను అంటారు. ఇక దీనికి సంబంధించి మిగిలిన పత్రికల్లో ఏమైనా వార్తలు వచ్చినాయో ఒకసారి చూసేద్దాం. ఆదావన్న రాయలేదు, దిశన్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేసినాం. ఇక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ సార్కి కేసీఆర్ సార్కి మస్తు అలవాటు. మంచి జరిగిందనుకో మామలే తెలంగాణ తీసుకొచ్చింది మా నాన్న ఉపవాసంతో కూసోబట్టే నిమ్మకాయ నీళ్ళు తాగి మర్చిపోయినాం. తెలంగాణ ఉద్యమంలో 1400 మంది ఆత్మ బలిదానాలు మాట్లాడి మర్చిపోయినాం. ఇగో కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ స్థాయిలో నిలిచిపోవాలి. తప్పు చేస్తే పక్కనోడి మీద మంచి జరిగితే మనది చేసుకోవడం ఈ కల్వకుంట్ల కుటుంబానికి బాగా అలవాటు. అందుకే సిట్టింగులను మార్చితే బాగుండేది. వీళ్ళే తప్పు చేయలే, గాడిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేయబట్టే తప్పులన్నీ జరిగినాయి. అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్పు చేయడానికి మీరు కాదా కారణం? పథకాలు అనేది దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళను దిగువనున్న వాళ్లకు అధికారులు ఇవ్వాలి అనే విషయాన్ని ప్రకటన ఎమ్మెల్యేనిగో ఈ పథకమా మీరు చేయండి, ఈ పథకం పేరుతో ఓట్లు వచ్చేలాగా చూడండి అని వాళ్ళని ఎగదోషి అయ్యో మా ఎమ్మెల్యే తప్పు చేస్తాడు, మా ఎమ్మెల్యే అవినీతి చేస్తాడంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆడ కూతురు నడిరోడ్డు మీదకి వచ్చి ఎమ్మెల్యేల గురించి చెప్తాంటే ఎక్కడో ఏమంటారు డ్రగ్స్ విషయంలో కూడా మన ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే కూడా వాళ్ళందరినీ ఏ రోజైనా ఒక్క మాట అన్నావా? ఈ రోజు పదవి ఊడిపోయేసరికి ఇగో ఆ ఎమ్మెల్యేలు పథకాలు సరిగ్గా వంచుకోడు మీరు ఓడిపోయినామని చెప్తానంటే నింద పక్కన మీద చేసి ఎంతవరకు మంచి చెప్పు కేటీఆర్ అన్న అలవాటైన పనే. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాటు చేయం. ఇక ఏ పొరపాటు చేయడానికి చేతులు మొత్తం కాలిపోయినాయి. ఇప్పుడు ఆకులు ఎత్తుకున్నా ఉఫ్ అని ఊదుకోవడం తప్ప ఏం చేయలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది దాంట్లో రాసింది. ఇక ఈనాడులో పాపం రాయలే కేటీఆర్ అన్న బాగా ఈనాడు అన్నకు పట్టలేదు. ఆంధ్రజ్యోతి అన్న నువ్వన్న రాష్ట్రలేదు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారు. అరే ఆందోళన, నిరసన, ఉద్యమం ఇవన్నీ తెలంగాణలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి కనిపించేసింది కదన్నా. అయ్యో మన దాకా వస్తే మాత్రం ఇవన్నీ గుర్తొస్తున్నాయా? ఇప్పుడు ఉద్యమాలు, నిరసనలు. మనకి 9.5 ఏళ్లలో ధర్నాశాఖను కూడా క్లోజ్ చేసిన మనం ఏమనాలి? మనం చేస్తే సంసారం, ఎదురు చేస్తే ఇంకేదోనట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసనలు, నెల రోజుల్లోనే రాష్ట్ర సర్కారుకు అప్రతిష్ట. అంతే ఇక ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలా. 9.5 ఏళ్లలో వీళ్ళు అప్రతిష్ట పూట కట్టుకోలేదు కానీ నెల రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు కట్టుకున్నారట. హలో ఇప్పుడే కదా మొదలైంది, ఈ లెవెల్లో దూకుడు ఎందుకు అని జనాలు అంటారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు మా కార్యకర్తలపై కాంగ్రెస్ కక్ష సాధింపుకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ నాయకులు అని చెప్తున్నారు. ఇప్పటికి కూడా పదవి పోయినంత కూడా చాలా వరకు దందాలు, రౌడీ రాజకీయాలు చేస్తూనే ఉన్నారట. సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం హరీష్. ఇక లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడానికి మళ్ళీ మా కోసం అల్లుడు నడుము బిగిస్తానంటున్నాడు. ఏం బిగిస్తే ఏం లాభం? ఆ
అసలు విషయం ఉండాలి కదా అంటారు జనాలు.